హై వ్యూస్, ఈ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులకి మేబీ వీడియో పూర్తిగా చూడకపోతే కొంచెం నెగిటివ్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూసేటప్పుడు అబ్బా సూపర్, ఎస్ పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉందంతని మీరు అనుకుంటారు. సో ముందు ఒక నెంబర్ చెప్తా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144 9573225069 9573225069. ఏంటిది? నిన్న తండేల్ మూవీకి సంబంధించి నిర్మాత బన్నీ వాసు, అల్లు అరవింద్, బన్నీ వాసు వీళ్ళంతా సంయుక్తంగా నిర్మించారు తండేల్ మూవీ. దాన్ని బన్నీ వాసు, అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అల్లు అరవింద్ వచ్చేసి మొన్న రామ్ చరణ్కి సంబంధించి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు అపార్థం చేసుకున్నారని, రామ్ చరణ్ నాకు కొడుకు కన్నా ఎక్కువ, మేమితో చాలా క్లోజ్ అయ్యని చెప్పేసి తాను చెప్పింది. ఈవెన్ గతంలో రామ్ చరణ్ కూడా అన్స్టాపుల్ షోలో చెప్పాడు, ఎవరితో సరదాగా సిట్టింగ్ వేయాల్సి వస్తే మా మామ అల్లు అరవింద్ తెస్తా అని చెప్పాడు. సో నో డౌట్ అల్లు అరవింద్ అండ్ రామ్ చరణ్ ఎంత జాన్ జిగిరీలు క్లోజ్. కాకపోతే అల్లు అరవింద్ మొన్న తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజుని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ కమ్యూనికేషన్ అన్నది ఏదైతే ఉందో కొంచెం తేడా ఉందో అదైతే నిజం. బట్ క్లారిటీ ఇచ్చాడు, క్షమాపణ కూడా చెప్పేసాడు, అయిపోయింది. సరే పాయింట్ కొద్దాం. బన్నీ వాసు ఏమన్నాడు? ఏంటండి అసలు ఇది? ఇప్పుడు పైరసీ అంటే వెబ్సైట్లు ఇంకా జనరల్గా ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఏదో చేసేసుకుంటున్నారు. రిలీజ్ అయిన 3వ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ నెంబర్ 3066 పలాస టు విజయవాడ బస్సు, అందులో తండేల్ మూవీ వేయటం ఏంటండి అన్నాడు. నిజంగా నాకు కూడా ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు మీకు బాగా గుర్తుంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మన హైదరాబాద్ నుంచి విజయవాడ, వైజాగ్ బస్సులు వెళ్ళాయి కదా సంక్రాంతి అప్పుడు. వాటిలో ఒక దానిలో పడింది, అది ప్రైవేట్ బస్సు, ట్రావెల్స్ బస్సు. మనం దానిలో డిస్కస్ చేసాం అసలు ఏం జరుగుతుందిరా బాబు అని. అందరూ కనీసం ఒక్కళ్ళన్నా మెగా అభిమానం ఉంటాడు. సరే ఒక్కళ్ళన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఏం మనుషులరా మీరు, గేమ్ చేంజర్ కొత్త సినిమా ఏంటి, బస్సులు వేయటం ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ చేయలే, ఎంజాయ్ చేసే సినిమా అంతే. టికెట్ రేట్లు పెంచారా, ఏందో అనుకున్నాం, బా కొత్త సినిమా వేశారా అని ఎంజాయ్ చేసేసారు. ఇప్పుడు ఆర్టీసీ దానిలో తండేల్ మూవీ వేస్తే వాళ్ళు అంతే ఎంజాయ్ చేశారు. బట్ మొత్తానికి ఒకళ్ళైతే స్క్రీన్ షాట్ కొట్టేసి ఇనుగు పెట్టేశారు. దాంతో ఈ తండేల్ మూవీకి సంబంధించి ఏ సర్వీస్ నెంబర్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది మొత్తం డీటెయిల్స్ పెట్టి రవాణా శాఖ మంత్రికి, ఏపీ సీఎంఓకి మొత్తం మెసేజ్ ట్వీట్ పెట్టి బట్ ఇక్కడ నాకు రిప్లై రాలేదని చెప్పేసి బన్నీ వాసు అన్నాడు. బట్ ఆయన బాధ అండి, సీరియస్లీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పడ్డటువంటి బాధ. పవన్ కళ్యాణ్ నిర్మాత కాదు, డైరెక్టర్ కాదు, ఒక హీరో. సరే జానీ మూవీ ఆయన డైరెక్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఇక్కడ నేను ఒక స్టార్ హీరో. ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ రేట్లు సమోసాల కన్నా దారుణంగా తగ్గించి పెడతాయి. 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు అని పెడితే అసలు సినీ ఇండస్ట్రీ బతకాలా వద్దా, ఏంది రేట్లు అని చెప్పేసి గట్టిగా క్వశ్చన్ చేసినవాడు పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీ బ్రతకాలి అనేసి పోరాడినవాడు పవన్ కళ్యాణ్, ముందున్నవాడు పవన్ కళ్యాణ్. ఈయన అన్నటువంటి చిరంజీవి గారు చేతులు జోడించి మరి జగన్మోహన్ రెడ్డిని అడిగి ఎట్టగెలక మళ్ళీ టికెట్ రేట్లు నార్మల్ రేటుకి పట్టుకొచ్చారు. సో మెగా ఫ్యామిలీనే ఆ రోజు సినీ ఇండస్ట్రీని బ్రతికించుకుంది. ఈరోజు చూడండి మరలా మొదటికి వచ్చేసి ఏపీలో సినిమా టికెట్ రేట్లు పెంచినా అరే పైరసీ వచ్చేసి ఏకంగా ఓపెన్ గానే సిటీ కేబుల్లో వేస్తున్నారు, బస్సుల్లో పెడుతున్నారు, అండ్ మొబైల్లో డౌన్లోడ్స్ చూస్తూనే ఉన్నాయి. ఇక సినిమా ఇంకెలా బతికిద్దండి? ఈరోజు బన్నీ వాసు బాధ అదే పాపం, ఈవెన్ నా బాధ కూడా అదేనండి. కనీసం ఒక్క వారం ఆగలేరా? వారం తర్వాత సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయి కదా, వారం తర్వాత సినిమా వచ్చేసేట్టు క్రౌడ్ తగ్గేది కదా, ఫ్రీగా వెళ్ళొచ్చు కదా. పోనీ ఒక 3 వారాలు ఆగండి, ఓటీటీలు ఇస్తున్నారు కదా 3 వారాలకే, అది కూడా ఆగమంటే పైరసీ అంటే ఏంటండి అసలు అది? సో ఇదేంటిది? రిలీజ్ అయ్యాక ఇదంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నట్టు పెండు సవాలేంటి? ఏ బస్సులు ఇది పడింది, ఆ బస్సుకు సంబంధించి మామూలుగా సినిమాలు అన్నప్పుడు ఒక ఏజెన్సీకి ఇస్తారు, ప్రైవేట్ ఏజెన్సీకి. కొన్ని సర్వీస్ బస్సుల్లో వచ్చేసి ఈ సినిమా పెట్టండి, ఈ సినిమా పెట్టండి, వాళ్ళే చూసుకుంటారు. బట్ ఇక్కడ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి డిప్యూటీ సీఎం కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ జనసేన వాళ్ళే కాబట్టి ఇప్పటికీ ఆయన ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. ఏ బస్సులో పెట్టారు,
అది ఆ బస్సులో సంబంధించి సర్వీస్ చేసే కుర్రాడు ఎవరైనా పెట్టారా, బస్సు క్లీనింగ్ చేసే ఎవరైనా పెట్టారా, లేదా ఏజెన్సీనే పెట్టిందా, ఈ బస్సు నీకు ఎన్ని బస్సులో పడింది మొత్తం క్రాస్ చెక్ చేసి ఇప్పుడు ఆ రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ సబ్మిట్ చేసి చర్యలు తీసుకోవాలి. ఇది రిలీజ్ అయ్యాక. రిలీజ్ కాకముందు చంపేస్తున్నారు. లైలా సినిమా, పృథ్వీ 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఒకప్పుడు జగన్ అంటే కోసుకున్నాడు ఎక్కడ పడితే అక్కడ. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన బయటకు పంపించేశారు. వెనక నుంచి వాటేసుకుంటా అది నిధులు అన్నాడని చెప్పేసి ఆయన నేను కాదురా బాబు విచారణ కూడా చూడండి బయటకు పంపారా బాబు, అది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కదా ఉగ్రవాద సంస్థ అన్నాడు. సో ఛాన్స్ దొరికినప్పుడల్లా వైసీపీని వేసుకుంటూనే ఉన్నాడు. అది బయట. నిన్న లైలా మన విశ్వక్సేన్కి సంబంధించి సినిమా, చీఫ్ గెస్ట్ చిరంజీవి. దాని చిరంజీవి గారు వస్తున్నారనగానే ఆయన రిసీవ్ చేయడానికి విశ్వక్సేన్ మరికొంతమంది వెళ్ళారంట. ఈలోపు స్టేజ్ మీద ఉన్నటువంటి పృథ్వీ ఏమని మాట్లాడాడు, కోయిన్సిడెన్స్ మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు, సినిమాలో మాకు సంబంధించి ఒక 150 గొర్రెలు ఉంటాయి, తీరా మేము వెళ్ళి చూసేసరికి అది కాస్త 11 మిగిలే, అంటే మధ్యలో 150 ఉంటాయి, చివరికి వచ్చేసి 11 మిగిలే, ఏంటి కోయిన్సిడెన్స్ అని చెప్పేసినాడు. అది వైసీపీలకు ఎలా అర్థమైంది? 151 మంది జగన్ పక్కన పెడితే 150 మంది గొర్రెలు అన్నట్టు, చివరిగా మిగిలింది 11 మంది అన్నట్టు, జగన్ కి గెలిచింది కూడా 11 మంది అన్నట్టు, వీళ్ళంతా గొర్రెలు అన్నట్టు, కోయిన్సిడెన్స్ అందులోనే కలిసి వచ్చినాయి అన్నట్టు, అది పృథ్వీ చెప్పాడు అన్నట్టు. ఇక బాయ్కాట్ లైలా అంటూ ఈ వైసీపీలు అనహడావుడి చేస్తా ఉన్నారు. యాత్ర 2 ఏమంత బ్లాక్ బస్టర్ అయిందండి ఈ వైసీపీలు మొత్తం దాన్ని ప్రమోట్ చేసినందుకు గాను. సినిమాలో కంటెంట్ ఉంటే ఆడిద్ది. అయితే లైలా విషయంలో బాయ్కాట్ అసలు ఎందుకు అంటున్నారు? ఆ సినిమా హీరో విశ్వక్సేన్ వచ్చి స్వయంగా పాపం అయ్యా అన్నతనికి మాకు సంబంధం లేదు, అసలు ఆ టైంలో నేను అసలు అక్కడ లేను, ఉంటే నేను మైక్ లాక్కునేవాడిని, దయచేసి సినిమాని సినిమాలాగా చూడండి, ఆయన ఎఫెక్ట్ మా మీద పడనీయొద్దు, ఈవెన్ ఆయన చెప్పిన డైలాగ్ కూడా సినిమాలో లేవు అని చెప్పుకుంటా వచ్చాడు. సో రిలీజ్ కాకముందు బాయ్కట్ అంటూ చంపేస్తున్నారు కొంతమంది, రిలీజ్ అయ్యాక పైరసీ చేసి చంపేస్తారు ఇంకొంతమంది. సో ఇప్పుడు ఇండస్ట్రీ బ్రతకాలంటే ఎలా, ఎవరు బ్రతికిస్తారు? సో పవన్ కళ్యాణ్ గారి ముందు పెను సవాల్ ఉంది, అందులో మాత్రం నో డౌట్. మనందరం కూడా తెలుగు సినీ అభిమానులుగా ఖచ్చితంగా ఇండస్ట్రీని బ్రతికించుకుందామండి. ఈరోజు బాలీవుడ్ లో ఉన్నటువంటి ఒకప్పుడు టాప్ హీరోలు కూడా మన తెలుగు సినిమాలలో చిన్న క్యారెక్టర్ దొరికితే చాలు చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీ అంటే తమిళం, ఈరోజు వాళ్ళు సైతం మన తెలుగులో డబ్బింగ్ గా లేదన్నప్పుడు ఎట్ ఎ టైమ్ 2 చోట్ల షూట్ తమిళ తెలుగు అన్నట్ట, ఈవెన్ వాళ్ళు సైతం వచ్చి మన తెలుగు సినిమాలు నటిస్తా ఉన్నారు. ప్రపంచమంతా ఈరోజు తెలుగు సినిమాని పొగుడుతూ ఉన్నారు. ప్రపంచమంతా ఈరోజు తెలుగు సినిమాలలో ఏముంది ఏంటో చూస్తాను రెడీగా ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి నటీనటులు కూడా తెలుగులో నటించడం రెడీ అవుతున్నారు. ఈవెన్ స్పిరిట్ లో కూడా మన సందీప్ రెడ్డి వాంగ మన ప్రభాస్ గారి కాంబినేషన్ కదా, దాన్ని హాలీవుడ్ నటుడు నటిస్తున్నాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ అన్న తేడా లేకుండా అంతా కూడా ఇంక్లూడింగ్ బెంగాలీ, బీహారీ, భోజ్పురి వాళ్ళు సైతం కూడా మన తెలుగు సినిమాను నటించడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. చిన్న క్యారెక్టర్ వస్తే చాలు అనుకుంటూ ఉన్నారు. అటువంటి తెలుగు సినిమాని ఈ రోజు 100-200 దగ్గర కకృతిపడి మనం గనక పైరసీని ఎంకరేజ్ చేస్తే తెలుగు సినిమా చచ్చిపోయిద్దండి. మన కళాకారులను మనం రోడ్డుని పడేసినట్టయిద్దండి. దండం పెడతాయండి, ప్లీజ్ అండి. నేను కూడా ఓటీటీలో వస్తే చూసే బ్యాచే, సినిమాకి థియేటర్ అంటే ఎప్పుడన్నా రేరుగా వెళ్తూ ఉంటా, అంతే తప్ప పైరసీ ఉందని చెప్పేసి టచ్ కూడా చేయండి నేను, ఎందుకంటే కరెక్ట్ కాదండి అది. అండ్ ఆ పైరసీ ప్రింట్ కూడా ఘోరాతి ఘోరం. అయితే దరిద్రం ఏంటంటే హెచ్డి ప్రింట్లు వస్తున్నాయి. గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్, తండేలు హెచ్డి ప్రింట్లు అంట. హెచ్డి ప్రింట్లు అంటే ఎంత దూరం రా నాయన. ఒక మీమ్ చూశానండి ఈ విశ్వక్సేన్ సినిమాకి సంబంధించి, వైఎస్ఆర్సీపీ మామయ్య ఫ్యాన్స్ అంటూ ఆ పక్కన వచ్చేసి విశ్వక్సేన్ ఉంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి మామయ్య ఫ్యాన్స్ అడుగుతుంటే పక్కన విశ్వక్సేన్ ఉంటే పలానా డేట్ చెప్తే ఏం లేదు బెనిఫిట్ షోకి వెళ్దామని అని మామయ్య ఫ్యాన్స్ అంటే బెనిఫిట్ షోకి వెళ్ళి మొత్తం ఇంకా హెచ్డి షూట్ చేసి పైరసీ పెట్టేస్తాం మార్నింగ్ షో పడకముందే అన్నట్టు. సినిమాని చంపకండి ప్లీజ్ అండి, సిన్సియర్ రిక్వెస్ట్.